వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మండిపడ్డారు. శనివారం బైన్సాలో జరిగిన ప్రజాపాలనలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని ఆ శాఖ నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే బాధిత రైతులకు న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతు సోదరులు నష్టపోతున్నారు. దాని మీద స్పెషల్ మీటింగ్ పెట్టి ఎస్సీ గారు, డి గారు, కలెక్టర్ గారి దగ్గర కూర్చోండి. దాన్ని స్పెషల్ మీటింగ్ పెట్టి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే పోల్స్ ఉన్నాయి ఆ పోల్స్ రిపేర్ చేసిన అవసరం ఉంది. దానికోసం మీకు కూడా చెప్తున్నాను, నేను కూడా కలెక్టర్ గారితో రికమెండ్ చేస్తాను. ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి తక్షణమే ఈ దుర్ఘటన ఏదైతే జరుగుతుంది వాళ్ళ దగ్గరికే వసూలు చేయాలి. గవర్నమెంట్ పైసలు ఏముంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వసూలు చేయాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కోత ఉంది అని 6 సబ్ స్టేషన్ శాంక్షన్ చేశాను. 2 సబ్ స్టేషన్స్ పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, ఇలా స్టార్ట్ అయిపోయింది. 6 సబ్ స్టేషన్స్ ఇలా కోలూరులో, పల్సీలో, తోటన్నాలో, మన ఆష్టాలో, దాని తర్వాత అంబకట్టిలో 6 సబ్ స్టేషన్ శాంక్షన్ చేసి రైతు సోదరులకు కరెంట్ కటింగ్ కావద్దని, రైతు సోదరులు బాగుండదని 6 సబ్ స్టేషన్ శాంక్షన్ చేపిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి నా నియోజకవర్గం